చాలా చిక్కటి గ్రేవీతో చాలా బాగా వచ్చింది. చూడండి జెల్లీలాగా చక్కగా అయితే ఎలా వచ్చిందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చాలా ఛానల్. బాగుంది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే నేను గోధుమ కటోరా పాయసం అయితే చూపిస్తున్నాను. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. ఈ వేసవిలో తప్పకుండా చేసుకోవాల్సిన ఐటమ్ అండి ఇది. ఒకసారి మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. మరి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. దానికన్నా ముందు నేను గోంద్ కటీరా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది గోంద్ అండి. గోంద్ కటీరా రెండు కూడా సేమ్గా ఉంటాయి, కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. నేను చూపించేది మాత్రం ఇది గోంద్ అండి. తర్వాత ఇప్పుడు నేను గోంద్ కటీరా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది గోంద్ కటీరా అండి. ఇది చూడడానికి కొంచెం మనకి డల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి వాటర్లో వేసుకుంటే జెల్లీలా ఫామ్ అవుతుందండి. గోంద్ అయితే మనకి జెల్లీలా ఫామ్ అవ్వదు, వాటర్లో ఊరికే డిజాల్వ్ అయిపోతుంది అది. ఈ రెండు కూడా చూడడానికి ఒకేలా ఉంటాయండి. మనకి గోంద్ అయితే షైనీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ గోంద్ అయితే ఈ గోందుని మనం వాటర్లో వేసుకుంటే ఒక 2-3 క్రిస్టల్స్ ఇలా ఈజీగా డిజాల్వ్ అవుతుందండి వాటర్లో వేసుకుంటే. ఈ వాటర్ కూడా మనకి చూడడానికి షుగర్ సిరప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ గోంద్ అయితే స్వీట్గా ఉంటుంది నోట్లో వేసుకోగానే మనం. అలాగే ఈ గోంద్ కటీరాని మనం వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటే, ఈ గోంద్ కటీరాని 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి వాటర్లో. గోంద్ కటీరా నానబెట్టుకునేటప్పుడు చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. ఇది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చూసారు కదా, ఒక 5-6 క్రిస్టల్స్ వేస్తేనే మనకి ఇలా జెల్లీ స్ట్రక్చర్లోకి అయితే ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని ఎలా నానబెట్టుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది గోంద్ అండి. చూసారు కదా, చూడడానికి షైనీగాను ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది గోంద్ కటీరా. ఇది చూడడానికి డల్గా ఉంటుందండి, కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది చూడడానికి. ఈ రెండు కూడా సేమ్ ఒకేలా ఉన్నా కానీ ఈ రెండిటికి మధ్య ఆరోగ్య ప్రయోజనాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. గోందుని ఎక్కువగా శీతాకాలంలో యూస్ చేస్తారండి బాడీలో హీట్ పెంచడానికి. గోంద్ కటీరాన్ని ఎక్కువగా వేసవిలో యూస్ చేస్తారు బాడీలో హీట్ తగ్గించడానికి. ఈ రెండింటిని కూడా ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇలా గోందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే చాలు, చక్కగా మెల్ట్ అయిపోతాయి అవన్నీ కూడా. ఈ గోందుని ఎక్కువగా మనకి నల్లతుమ్మ చెట్టు నుండి తీస్తారండి. ఇది నల్లతుమ్మ చెట్టు నుండి తీసిన జిగురు. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో ఇలా క్రిస్టల్ రూపంలో దొరుకుతుంది. గోందు స్వీట్ టేస్ట్లో ఉంటుందండి. తర్వాత గోంద్ కటీరా గురించి తెలుసుకుందాం. ఈ గోంద్ కటీరాని బాదం గమ్, ఆల్మండ్ గమ్, తర్వాత ఎడిబుల్ గమ్ అని కూడా పిలుస్తారండి వీటిని. ఇది చూడడానికి మ్యాటీ ఫినిష్లో ఉంటుంది. ఇది మనకి వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత జెల్లీ రూపంలో మారుతుందండి. ఈ జెల్లీ రూపంలో మారిన దాన్ని మనం రెసిపీస్లో యూజ్ చేసుకుందాం. ఈ గోందునైతే మనకి బాలింతలకి లడ్డూలో చుట్టి ఇస్తారు. అలాగే కాకుండా జలుబు దగ్గు తగ్గడానికి కూడా యూజ్ చేస్తారు గోందు. ఈ గోంద్ కటీరాతో ఇప్పుడు మనం రెసిపీస్ అయితే చేసుకుంటున్నామండి. మీకు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియాలని నేను స్టార్టింగ్ ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే చూపించాను. ఇది గోంద్ కటీరా అండి. నాకైతే ఇలా చిన్న చిన్న క్రిస్టల్ రూపంలో దొరికింది. అలాగే డల్ షేడ్లో ఉంటుందండి. ఇది ఆల్రెడీ నేను దగ్గరగా చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా డల్గానే ఉంటుంది, కానీ గోంద్ అయితే చూడండి మెరుస్తూ కనబడుతుంది కదా మీకు. ఇలా మెరుస్తూ అయితే ఉంటుందండి గోంద్ అయితే. దీన్ని ఓన్లీ లడ్డూల్లో చుట్టుకోవడానికి మాత్రమే యూస్ చేస్తారు, బాలింతలకి హీట్ అది పెంచడానికి. అలాగే వీటిని యూరినరీ ఇన్ఫెక్షన్స్కి యూస్ చేస్తారు. వీటిని శీతాకాలంలో యూస్ చేస్తారండి. గోందు స్వీట్ టేస్ట్గా ఉంటుంది, అలాగే ఈజీగా వాటర్లో అయితే మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, నేను ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఇటు పక్కన్నది గోందు, అది గోంద్ కటీరా అండి. ఇది చూడండి, ఇది షైనీగా ఉంది గోందు మనకి.
ఈ గోంద్ కటీరా డల్ షేడ్లో అయితే ఉంటుంది. ఇది వాటర్లో చక్కగా డిజాల్వ్ అవుతుంది. ఇది జెల్లీలా ఫామ్ అవుతుందండి వాటర్లో. నేను ఆల్రెడీ ఇలా వాటర్లో వేసుకొని డిజాల్వ్ చేసేసుకున్నాను. చూడండి ఇలా షుగర్ సిరప్లో అయితే నాకు మారింది మొత్తం ఈ గోంద్ అయితే. తర్వాత గోంద్ కటీరాన్ని నేను నైటే నానబెట్టుకున్నానండి. ఇలా జెల్లీలా అయితే ఫామ్ అవుతుంది. మీరు నానబెట్టుకునేటప్పుడు మాత్రం ఎక్కువ వాటర్ అయితే వేసుకోండి. ఒక 4 క్రిస్టల్స్ వేసుకొని నేను ఇలా వాటర్ ఎక్కువ పోసుకున్నాను బౌల్ నిండా. నాకు ఇలా జెల్లీలా అయితే ఫామ్ అయింది. ఇప్పుడు దీంతోనే మనం రెసిపీస్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఈ వేసవిలో. ఇప్పుడు నేను ఈ గోంద్ కటీరాతో పాయసం అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక 5 క్రిస్టల్ వేసుకొని నానబెట్టుకోండి. ఇలా మనకి బౌల్ నిండా అయితే జెల్లీలా అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకా ఏమేమి తీసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం పాయసానికి. ఈ పాయసానికి అయితే నేను ఇంకొక 1 కప్ వరకు ఇలా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి. సగ్గుబియ్యం ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. మనకి పెద్ద పెద్ద బాల్స్లా అయితే అవుతుంది ఉడికేటప్పుడు. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకొని డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఒక 2 గ్లాసెస్ వేసుకొని సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. చూసారు కదా, నాకైతే చక్కగా నానిపోయినాయి. ఒక 20 నిమిషాల తర్వాత ఇలా పెద్దగా అయితే సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ వరకు ఇలా ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. తర్వాత ఒక 1 కప్ వరకు తురిమిన బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని ఈజీగా ఎలా తురుముకోవాలో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. రాయి లాంటి బెల్లాన్ని కూడా ఈజీగా మనం తురిమేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందే కొంచెం ఇలా జీడిపప్పు ఇంకా బాదంని హాట్ వాటర్ వేసుకొని సోక్ చేసుకుంటున్నానండి. నేను నైట్ నానబెట్టడం మర్చిపోయాను. అందుకని నేను అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల ముందైతే ఇలా హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. మీరైతే ముందే నానబెట్టుకోండి నైటే. బాదం పప్పు ఇలా అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఆల్రెడీ ముందే. ఈ బాదం పప్పుని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను నేను. అందుకనే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఈ తొక్కని పీల్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా తొక్కనైతే పీల్ చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి వీటిని. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది తొక్క అయితే. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత నేను జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను కిస్మిస్ అవి వేసుకోవట్లేదండి మా పిల్లలు తినరని. అందుకని ఓన్లీ జీడిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పాయసం అంతా అయిపోయిన తర్వాత పైన గార్నిష్ చేసుకుందాం వాటితో. ఇప్పుడు ఆ నెయ్యిలో నేను సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నానండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం అన్నీ వేసుకొని కుక్ చేసుకుంటున్నా కొంచెం సేపు అయితే. ఇప్పుడు నేను ఫ్యాట్ మిల్క్ కూడా కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి. ఆ సగ్గుబియ్యం అంతా కూడా నేను ఈ పాలతోనే వండుతున్నానండి. వాటర్ వేయకుండా ఇలా పాలతోనే వేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది పాయసం అయితే. ఇప్పుడు ఆ పాలు కూడా కట్ చేసుకొని ఈ ఫ్యాట్ మిల్క్ కూడా వేసేసుకుంటున్నాను నేను. నార్మల్ మిల్క్ కన్నా ఫ్యాట్ మిల్క్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. అందుకనే మ్యాక్సిమం మీరైతే ఫ్యాట్ మిల్క్తోనే చేసుకోండి. నేనైతే ఆ పాలు కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందుకే చాలా తొందరగా అయితే కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పుని అయితే పేస్ట్ చేసుకుంటున్నానండి. ఈ బాదం పప్పుని నేను ఇలా పీల్ చేసేసుకున్నాను. పైన ఉన్న తొక్కలన్నీ కూడా వేడి నీళ్ళు వేయడం వల్ల నాకు చాలా ఈజీగా అయితే వచ్చేసినాయి. ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ పేస్ట్లా కాకుండా. అక్కడక్కడ మనకి పలుకులు తగిలితేనే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం కూడా. ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను.
చూసారు కదా, నేను ఇలా ముక్కల్లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఫుల్గా పేస్ట్లా అయితే చేసుకోలేదు. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అక్కడక్కడ ముక్కల్లా అయితే ఉన్నాయి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత చూసారు కదా, నాకు మొత్తం సగ్గుబియ్యం అంతా పైకి ఇలా తేలుతూ ఉన్నాయి. మంచిగా అయితే కుక్ అయిపోయినాయి. మనం నానబెట్టుకుంటే చక్కగా అలా ఫ్లోట్ అవుతాయండి. నానబెట్టుకోకపోతే మనకి సరిగ్గా ఫ్లోట్ అవ్వవు, చూడడానికి కూడా అంత మంచిగా కనబడదు పాయసం. ఇప్పుడు మొత్తం ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆన్లో పెట్టుకొని బెల్లం అయితే యాడ్ చేస్తే కనుక పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే నేనైతే ఆఫ్ చేసేసుకొని బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, కానీ నేను హెల్తీగా ఉంటుందని బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నాను. నేను ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి, చిటికెడు అంటే చిటికెడు వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాదం పేస్ట్ వేసాం కదా, అక్కడక్కడ పలుకుల్లా కనబడుతూ చాలా బాగుంది. ఇప్పుడు నేను ఆ 1 కప్ ఉన్న గోంద్ కటీరా జెల్ మొత్తం వేసేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. నేనైతే ఆ 1 కప్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయిందండి. మనకు తినేటప్పుడు అయితే చాలా చక్కగా తెలుస్తుంది, అక్కడక్కడ పంటికి తగులుతూ. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని దేవుడికి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలా పెద్ద బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. మనకి వేసవిలో తప్పకుండా చేసుకోవాలి. ఈ గోంద్ కటీరా యూస్ చేసుకొని ఇలా రెసిపీస్ చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇలా పైన నేను గార్నిష్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు తీసి ఇలా అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నాను. పైన నేను ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. ఇలాచీ పౌడర్ క్లిప్ మిస్ అయింది. మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. పాయసం అంటే ఇలాచీ పౌడర్ ఉండాల్సిందే కదా. చూసారు కదా, ఇప్పుడు గార్నిష్ చేసేసుకున్నాను నేను జీడిపప్పు, పిస్తా కూడా వేసుకొని. అంతేనండి, ఎంతో టేస్టీ అని హెల్దీ అయిన గోంద్ కటీరా పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి ఎందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో ముందుకు వెళ్ళడానికి నా ఛానల్ సపోర్టింగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ గోంద్ కటీరా పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి, చక్కగా క్రీమీ స్ట్రక్చర్లో చిక్కగా చాలా బాగా వచ్చింది. చూడండి జెల్లీ లాగా ఎలా సాగుతుందో, చాలా టేస్టీగా ఉందండి. అసలు మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తేనే మీరే చెప్తారు చాలా బాగుందని. పాయసం చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. మరొకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.